అమ్మ నమస్తే. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మ, భక్తికి కొలమానం ఉంటుందా? అసలు నిజమైన భక్తి అని అంటే ఎట్లా తెలుస్తుంది? భక్తికి నిర్వచనాలు చెప్పిన వాళ్ళు ఉన్నారమ్మా. సా పరమ ప్రేమ రూప అన్నారు. పరమమైనటువంటి ప్రేమని భక్తి అంటారు. అసలు దీనికన్నా పైన ఇంకా ఏది ఉండడానికి వీలు లేదు అన్నంత ప్రేమ ఉంటే దాన్ని భక్తి అనాలి. దీన్ని బట్టి ఎంతమంది భక్తులో మనం ఊహించుకోవాలి. అదే కదా. అదే ఇప్పుడు ఏదైనా సరేనమ్మా, ప్రేమ అంటే ముందర తెలిస్తే పరమ ప్రేమ తర్వాత తెలుస్తుంది. ప్రేమ అంటే ఏమిటి? ఎదుటి వ్యక్తి పట్ల అంతులేని ఇష్టం. ఇష్టం ఎంత అంటే చెప్పడానికి వీలేదు, అంత ఇష్టం. ఎంత ఇష్టం అంటే అవతల వాళ్ళల్లో మనకి లోటు కనపడకూడదు, తప్పులున్నాయని. ఒకవేళ ఉన్నాయి అనుకో, ఉన్నా సరే వాటిని యథాతథంగా నేను స్వీకరించగలగాలి. నువ్వు ఇది కరెక్ట్ చేసుకుంటే నువ్వంటే ఇష్టపడతా, నీలో నేను ఈ కరెక్షన్ చేస్తాను అని ఉండడానికి లేదు. వాళ్ళు ఎలా ఉంటే అలా ఇష్టపడాలి. అట్లా ఎట్లా ప్రవర్తించినా, ఎట్లా ఉన్నా, మరి వారి వల్ల మనం ఇబ్బంది పడుతున్నా ఇష్టపడగలగాలి. అది ప్రేమ. అటువంటి ప్రేమకి పరాకాష్ఠ స్థితి ఏదైతే ఉందో దాన్ని భక్తి అన్నారు. ఈ ప్రేమ చిన్నపిల్లల మీద ఉంటే వాత్సల్యం అంటారు. తన బిడ్డ అందంగా లేకపోయినా తల్లి ప్రేమిస్తుందా? ప్రేమించదా? కాకి పిల్ల కాకి బుద్ధ అంతే. అయితే అప్పుడప్పుడు మందలిస్తుంది, కేకలేస్తుంది అంటే అది కూడా ప్రేమ వల్లే. వాడు బాగుపడాలి, బాగుండాలనే తప్ప వేరే చెడిపోవాలని కాదు. అది పిల్లల మీద ఉంటే దాన్ని వాత్సల్యం అంటారు. అదే సమవయస్కుల మధ్య ఉంటే స్నేహం అంటారు. స్త్రీ పురుషుల మధ్య ఉంటేనే ప్రేమ అంటున్నాం మనం. లేకపోతే దాన్ని నిజానికి అది స్నేహమే. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది కూడా స్నేహమే. ఆ తర్వాత పెద్దవాళ్ల పట్ల ఉంటే గౌరవం లేక భక్తి అంటాం. అదే ప్రేమ. అంటే నాకు ఒక రూపంలో ఉన్న దైవం ఇష్టం, ఓ కృష్ణుడో రాముడో అమ్మవారో ఏదో ఒకటి. అది ఎట్లా అంటే ఆ రూపంలో ఉన్నటువంటి దైవం ఎట్లా ఉన్నా నాకు ఇష్టం, అంతే. అది భక్తి. బేరాలు పెట్టి నేను ఇవాళ నాకు ఈ కోరిక తీరిస్తే నేను కొబ్బరికాయ కొడతాను, తీర్చలేదు కదా నేను కొట్టను అంటే అది భక్తి కాదు, అది బేరం, వ్యాపారం. ఆయనతో మనం బేరం చేయకూడదు కదా. బేరం చేస్తే భక్తి ఎట్లా అవుతుంది? పిల్లలతో బేరం పెడుతున్నామా? పిల్లవాడు బాగుండాలని కదా. ఇప్పుడు మిగిలిన దాంట్లో చాలా కల్తీ ఉంటుంది. పిల్లల్లో కనీసం ఏడాది వచ్చే వరకు అన్నారు, 5 ఏళ్ళు వచ్చేదాకా అన్నా కల్తీ లేకుండా ప్రేమ చూపిస్తాం. ఆ తర్వాత ఏదన్నా ఉండొచ్చేమో కానీ తేడా. మరి అట్లా భగవంతుడి విషయంలో అలా చూపించేట దాన్ని భక్తి అంటాం. దీన్ని పరమ ప్రేమ రూప నారద భక్తి సూత్రాల్లో నారదుడు చెప్పాడు. భక్తి అంటే నిర్వచనం ఏమిటి అంటే పరమ ప్రేమనే భక్తి అన్నారు. లోకంలో ఎవరికన్నా అట్లా ఉందా? ఉందిట. యథా వ్రజగోపికానాం అన్నాడు, వ్రజగోపికల్లాగా అన్నాడు. నందవ్రజంలో ఉన్న గోపికలకున్న భక్తే భక్తి. ఆయన ఇచ్చిన నిర్వచనం, ఎవరిచ్చిందో కాదు నేను చెప్పేది, నారదుడు ఇచ్చినట్టు నిర్వచనం. యథా వ్రజగోపికానాం, వ్రజగోపికలు ఎలా ఉన్నారో అలా ఉండడం భక్తి. వ్రజగోపికలకి ఏమిటి? ఇంట్లో పాలు తీస్తూ ఈ పాలు కృష్ణుడు పట్టుకెళ్తే బాగుండు అని ఆ గుమ్మ పాలు తీసుకెడతాడేమో అని చూస్తారు. ఇంక ఇంట్లో ఏదో చిన్న తేడా ఉంది, కాస్త మనసులో ఎక్కడో చిన్న హిచ్ ఉంది, అందువల్ల తీసుకెళ్ళాడు. కాస్తూ ఆరకాచాను కదా, ఈ పాలు మీగడ కట్టాయి, ఎర్రగా వచ్చాయి, తీసుకెళ్తే బాగుండు కదా అనుకుంటారు. అక్కడికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళకపోతే తోడు పెట్టి చక్కగా గడ్డ పెరుగు తోడుకుంటుంది, ఆ మీగడ తీసుకెళ్తే బాగుండు కదా అనుకుంటారు. అక్కడికి తీసుకెళ్ళకపోతే వెన్న చేస్తూ ఈ వెన్న తీసి పెడతాను, తీసుకెళ్తే చాలనుకుంటారు. ఇట్లా ఏ స్థితిలో ఉన్నా కృష్ణుడు తీసుకెడితే చాలని అనుకుంటూనే ఒకవేళ ఇంట్లో ఉన్న పిల్లలకి, భర్తకి, అత్తకి, మామకి, కోడలికి, కొడుక్కి పెడుతూ కూడా కృష్ణుడు అనుకునే పెట్టేవాళ్ళట. అట్లా వాళ్ళకి భక్తి పరమమైనటువంటి ప్రేమ ఉంది. కృష్ణుడు ఏదంటే అదే, అది మంచి చెడు ఇది అది ఏమీ లేదు. ఏదో మనకు మాట చెప్తారు. గోదాదేవి అంటుంది, 29వ పాసురంలోనో అనుకుంటా 28లోనో, ఏమీ తెలియని వాళ్ళం అడవుల్లో తిరుగుతూ ఉంటాం మేము, ఆవుల్ని కాచుకుంటూ, కుడి ఎడమ తేడా తెలియదు మాకు,
నువ్వేమో పెద్ద మహానుభావుడివి, మాకేమో ఇక్కడ పుట్టావు, మాతో పాటు పుట్టావు గనక నిన్ను మేము చిన్న చిన్న పేర్లతో పిలిచాం. అంటే కిష్టయ్య, కన్నయ్య, బుజ్జయ్య, చిన్నయ్య పేర్లు పెద్ద పేరు ఎంతున్నా చిన్న పేరుతోనే కదా అంటాం. అట్లా పిలిచాం, ఏమనుకోకే అని చెప్తారంటే కుడి ఎడమ తెలీదు. భక్తి అంటే ఇలా ఉండాలి, ఇలాగే పూజ చేయాలి, ఇలా మడికట్టుకోవాలి, పూలు వేయాలి, మంత్రాలు చదవాలి, ఇవేమీ రావు మాకు. కానీ మాకున్న ఒకటే ఒక పుణ్యం ఏమిటంటే నువ్వు మేము ఒకటే భూమిలో పుట్టాం, అంచేత మనకి సంబంధం కలకాలం ఉంటుంది అంటారు. అటువంటిది నిజమైన ప్రేమ అనడానికి ఒక ఉదాహరణ ఉంది. ఉద్ధవుడికి తనంతటి భక్తుడు లేడు అని ఒక చిన్న నమ్మకం. అహంకారం అనకూడదు, కానీ ఆ నమ్మకం కూడా అహంకారం కిందకే వస్తుంది కదా. ఈయన చిన్నప్పుడు కూడా ఒక సాటి గోప బాలకుణ్ణి కృష్ణుడుగా అనుకుని అతడికే పూజలు చేసి అతడికే పళ్ళు పెట్టి అక్కడే ఉండిపోయి ఇంటికి రాకపోతే అమ్మా నాన్న వెతుక్కున్నట్టు ఏమైపోయాడు రాలేదని వెతుక్కుంటూ పెడితే 5 ఏళ్ళు అప్పుడు రాలేదని వెతుక్కుంటూ పెడితే అక్కడెక్కడో ఒక పిల్లాన్ని కూర్చోబెట్టి కృష్ణుడు అనుకుని కృష్ణయ్య ఇది తిను, కృష్ణయ్య అది చెయ్యి అంటున్నట్టు చీకటి ఓడిపోయినా ఒడిపోయి తెలియకుండా అంత ప్రేమ కృష్ణుడంటే ఈ ఉద్ధవుడికి. అట్లాంటి వాడు కృష్ణుడు ఎక్కడుంటే అక్కడే ఉండేవాడు. ఆ కృష్ణుడికి, ఆ ఉద్ధవుడికి తను చాలా గొప్ప భక్తుడు అనే అనుమానం ఉంది కదా. దాంతో ఓసారి వార్త కూడా పంపించాడు వాళ్ళకి ఉద్ధవుడి ద్వారానే. అయినా సరే నేను భక్తుడిని కనుక నన్ను పంపించాడని మనసులో ఉన్నట్టుంది. అందుకని ఒకసారి ఉద్ధవుడితో అన్నట్టు నాకు తలనొప్పిగా ఉంది అన్నట్టు కృష్ణుడు. ఆ మందులు ఎన్నో తెచ్చారు, ఎంతోమంది చేశారు. ఏం లేదు, నాకు చిన్నప్పుడు ఇట్లాగే వచ్చేది, ఇట్లా వస్తే నేనంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళ కాలి దుమ్ము తీసినాక నా నొసట పెడితే తగ్గిపోయేది, అలా పెట్టమన్నట్ట. అంటే వెంటనే కాలితో ఒక ఆవిడ ఇలా అంది కదా ఆయన తలని, ఆవిడకి వార్త పంపించారు. ఎవరు? సత్యభామ. అప్పుడంటే ఏదో ఆ ప్రణయ కలహంలో అన్నా కానీ ఇప్పుడు నా కాలి దుమ్మిస్తానా అందుట ఆవిడ. ఇవనంది. ఈవిడ రుక్మిణీదేవి దగ్గరికి వెడితే ఆవిడంది నేను నమస్కారం చేస్తా కానీ కాలి దుమ్మిస్తానా అందుట. ఇట్లా ఎవరికి వాళ్ళు అట్లా అయిపోతే సరే సందేహం లేకుండా ఇస్తారయ్యా గొల్లపల్లెకి వెళ్ళు అన్నట్ట. పక్కనే కదా మధురానగరం నుంచి వ్రజానికి వెళ్ళడం. అలా వెడుతూ ఉంటే ఒక గోపిక ఎదురొచ్చిందిట. ఏమిటయ్యా అలా పరిగెడుతున్నావు ఉద్ధవయ్యా అని అడిగింది. అంటే కృష్ణుడికి తలనొప్పి అన్నట్ట ఉంది. ఇలా ఇంకో మాట పూర్తి కాల. నెత్తి మీద ఉన్నటువంటి పాలకుండ దింపితే ఆలస్యం అవుతుందని ఏం చేసిందిట, కాలితో దుమ్మిట్లా ఎగరగొట్టి చేత్తో పట్టి తీసుకెళ్ళి కృష్ణుడికి పెట్టు, తగ్గిపోతుంది అందుకే. సరే కృష్ణుడు వెనక్కి వచ్చాడు, ఉద్ధవుడు వచ్చాడు. వచ్చేప్పటికి నవ్వుతూ కనపడుతున్నాడు కృష్ణుడు. ఏమిటి తగ్గిపోయిందా అన్నట్ట. ఏ గోపికన్నా దుమ్మిచ్చిందా నాకు పెట్టమని, అందుకు తగ్గిపోయిందా అన్నట్ట. అక్కడ ఆవిడ గోపిక దుమ్మివ్వగానే అప్పటికి ఉద్ధవుడికి అర్థమైంది. అసలు ఉద్ధవుడు నేను భక్తుడిని అన్నాడు కదా, కృష్ణుడు అంటే ప్రేమ అన్నాడు కదా, తన కాల దుమ్ము ఇవ్వాలి అని అనిపించలేదు. చూసావా, అది ప్రేమ. ఇప్పుడు తల్లికి బిడ్డ ఏదన్నా అయిందంటే ఆవిడ ఎట్లా ఉన్న అన్నం తింటోంది, అన్నం తింటున్నా సరే బిడ్డ ఏడుస్తుంటే చెయ్యి కడుక్కోకుండా పరిగెట్టదా? ఏదో పాడు చేశాడు, అన్నం తింటున్నాను నేను ఇప్పుడు శుభ్రం చేయనని అంటుందా? అదే కదా. అది ఎడమ కుడి అన్న, అక్కడ కుడి ఎడమ తేడా లేదని చెప్పడంలో అర్థం అదనమాట. ఇది అదే అని లేదు. కాలి కింద ఉన్న దుమ్మ, నెత్తి మీద ఉన్న దుమ్మ, చేత్తో పట్టుకున్న పువ్వ, మంత్రమా, మంత్రం ఉందా లేదా, ఇది కాదు లెక్క. ఇక్కడున్నది కృష్ణుడి మీద ప్రేమ. దాంతో తల మీద ఉన్న కుండ దింపి మట్టి తీసిస్తే ఆలస్యం అవుతుందని కాలితో దుమ్మెగరగొట్టి చేత్తో పట్టి తీసుకెళ్ళి పెట్టమంది. ఆవిడ భక్తి దండం పెట్టడానికి. అంటే అక్కడ ఉంటే దేవుడు, ఇక్కడ నేనుండి దండం పెడతా. ఆ దూరం ఉందా? వీళ్ళకి దూరం లేదు, మనసులోనే ఉన్నాడు మనసు. అది ప్రేమ అంటే. ఈ ప్రేమకి నిదర్శనం ఏమిటంటే ఇట్లా ప్రదర్శించటం కాక, ఒకళ్ళంటే భక్తి ఉంది అంటే వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయడం, వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉండడం. అది చెయ్యకుండా నువ్వు ఎంత భక్తి ఉందన్నా వృధా. నాకు రాముడు అంటే ఇష్టం అండి, కానీ 100 అబద్ధాలు ఆడతా. ప్రయోజనం ఏముంది? ప్రయోజనం లేదు కదా. రాముడంటే నాకు ఇష్టం ఉంది అనే మాట నేను నిరూపించుకోవాలి అంటే, రాముడి పట్ల నాకు భక్తి ఉంది అని నిరూపించుకోవాలంటే తప్పనిసరిగా ఏదో ఒకటి 16 గుణాలు ఉన్నాయి ఆయన గురించి చెప్పింది. అందులో ఏకపత్ని వ్రతం పాటించండి, లేదా సత్యవాక్కు పాటించండి, లేదా పితృవాక్య పరిపాలన చూడండి. ఏదో ఒకటి వీటిల్లో ఏదో ఒక్క
ఒక్క గుణమన్నా పాటించే ప్రయత్నం 100% పాటించలేం మనం. పాటించే ప్రయత్నం ఇంతన్నా చేస్తే రాముడి మీద నాకు భక్తి ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. మరి ఇప్పుడు ఎంతమంది లోకంలో భక్తులు ఉన్నారో మనం అంచనా వేసుకోవాలి. మనకి భగవంతుడి మీద ఎంత భక్తి ఉందో ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకోవాలి. ఇతరులు మనకి పరీక్ష చేసే అధికారులు కాదు, మనం ఎవరిని పరీక్ష చేయక్కర్లా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.